ఈ రోజుల్లో సరికొత్తగా ఏదన్నా ఒక వినూత్నమైనటువంటి వ్యాపారం చేయాలి, వ్యాపార రంగంలో అనుకునే వారికి సరిగ్గా సరిపోయేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆధునిక వ్యాపార అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కేవలం 1,50,000 వరకు నెలకి నికర లాభాలు సంపాదించడమే కాకుండా ప్రభుత్వ రాయితీలు, బ్యాంక్ లోన్ల సదుపాయం ద్వారా తక్కువ పెట్టుబడితోని కొత్త వ్యాపారాన్ని మనం చాలా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో సాంప్రదాయ పద్ధతుల్లో ఇస్త్రీ చేయడం వల్ల ఖరీదైనటువంటి పట్టు చీరలు, డిజైనర్ దుస్తులు పాడైపోతూ వస్తున్నాయి. ఈ సమస్యకి పరిష్కారంగా వచ్చిన కొత్త వాష్మా క్లోరింగ్ చీరల యొక్క ఐరనింగ్ విపరీతమైనటువంటి ఆదరణ వస్తుంది ఇప్పుడిప్పుడే ఇండియాలో. సాధారణ ఇస్త్రీ పెట్టెలతో ఐరనింగ్ చేసినప్పుడు బట్టలు కాలిపోవడం లేదా రంగు మారిపోవడం ఇలాంటివి జరుగుతాయి. కానీ అత్యాధునిక రోలర్ మెషిన్ ద్వారా బట్టల యొక్క నాణ్యత ఏమాత్రం కూడా దెబ్బతినకుండా 100% క్వాలిటీతో సరికొత్త మెరుపు వస్తుంది. అందుకే నగరాల్లో కానీ, పట్టణాల్లో కానీ ఈ రకమైనటువంటి ఆధునిక ఐరనింగ్ సేవలకి డిమాండ్ అనేది కస్టమర్లకి విపరీతంగా పెరుగుతుంది. ఈ వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభించడానికి పెట్టుబడి, ఇతరుల వనరుల యొక్క వివరాలని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మెషిన్‌ని కొనుగోలు చేయడానికి ప్రాథమిక సెటప్ కోసం దాదాపు రూ. 2,50,000 వరకు మూలధనం అనేది ఇక్కడ అవసరం అవుతుంది. దీనికి అదనంగా రకరకాల పనులుంటాయి. ఈ మెషిన్ యొక్క సైజు పెద్దగా ఉన్నప్పటికీ సింగిల్ ఫేజ్ కరెంటుతోనే ఇది నడుస్తుంది. గ్యాస్ సిలిండర్ల యొక్క సదుపాయంతో కూడా చాలా ఈజీగా నడిపించుకోవచ్చు కరెంట్ లేదనుకుంటే. మెషిన్‌ని ఏర్పాటు చేయడానికి కనీసం 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు ఉన్నటువంటి ఒక స్క్వేర్ లాంటి గది లేదా ఒక చిన్న షాప్ ఉన్నా సరిపోతుంది. ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు. వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో నడపడానికి నలుగురు సిబ్బంది మనకు డెఫినెట్లీ అవసరమవుతారు. వారిలో మెషిన్‌ని ఆపరేట్ చేయడానికి 2 మనుషులు, కస్టమర్ల నుంచి ఆర్డర్లు సేకరించి తిరిగి డెలివరీ చేయడానికి 2 వ్యక్తులు ఉంటే గనక పని చాలా వేగంగా సాగుతుంది. ఆదాయాన్ని, లాభాయాన్ని యొక్క గణాంకాల్ని మనం చెక్ చేస్తే ఈ వ్యాపారంలో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా వేగంగా నడుస్తూ ఉంటుంది. సాధారణంగా మార్కెట్‌లో ఒక చీర ఇస్త్రీ చేయడానికి రూ. 40-60 వరకు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ పోటీని తట్టుకొని కస్టమర్‌ని ఆకర్షించడానికి కేవలం రూ. 30 మాత్రమే ఛార్జ్ చేసినటువంటి అద్భుతమైన లాభాల్ని సాధించవచ్చు. రోజుకి సగటున రూ. 240 చీరల్ని గనక మనం చేయగలిగితే జాగ్రత్తగా నెలవారీ ఆదాయం 15,000 వరకు రావచ్చు. దీని ప్రకారం నెలవారీ టర్నోవర్ 2,00,000 దాటుతుంది. మనం స్టార్టింగ్‌లోనే అంత సాధిస్తామని నేను అంటలా. కొన్ని నెలల తర్వాత పెరుగుతూ ఉంటుంది. సో, ఈ ఆదాయం నుంచి ఈ నెలవారీ ఖర్చునటువంటి 10,000 గ్యాసు, 10,000 కరెంటు, నలుగురు సిబ్బంది జీతాలకు ఒక 40,000 లేదా షాప్ అద్దెకు 10,000 ఇట్లా మొత్తం మీద ఒక రూ. 70,000 తీసేసి నిర్వహణ ఖర్చు కింద పక్కన పెట్టేసినా కూడా నెట్ ప్రాఫిట్ అనేది మనకి చాలా ఈజీగా రూ. 1,46,000 వరకు మనకి నెట్ ప్రాఫిట్ అంటారు. అది మిగిలేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ప్రారంభంలో సిబ్బందిని పెట్టుకోకుండా సొంతంగానే కష్టపడితే ఈ జీతాల యొక్క ఖర్చు కూడా మిగిలిపోయి మనకి ఇంకా లాభం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ లెక్కను చూసుకుంటే పెట్టిన పెట్టుబడి కేవలం 2 లేదా 3 నెలల్లోనే వచ్చేస్తుంది. సో, ఈ లాండ్రీ పరికరాలను విక్రయించేటువంటి కంపెనీలని ప్రతినిధులను నేరుగా సంప్రదించవచ్చు. తద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. మెషిన్ కొనుగోలు, ఇతర వివరాల కోసం మీరు ఇండియా మార్ట్‌లో ఒకసారి సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరుకుతారు వాళ్ళు. ఐరనింగ్ బిగ్ మెషిన్స్ అని కొట్టండి. మీకు ఖచ్చితంగా వాళ్ళే అప్రోచ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కంపెనీ ద్వారాని మీరు అలా సంప్రదించవచ్చు. కస్టమర్స్ ఇట్లా అప్రోచ్ అవ్వడం వల్ల మెషిన్ యొక్క ధర అంటే ట్రైనింగ్ వివరాలు గానీ ఇవన్నీ కూడా వాళ్ళే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మెషిన్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి, బట్టల్ని ఏ రకంగా ఐరనింగ్ చేయాలి, ఇవన్నీ కూడా కంపెనీ ప్రతినిధులే మీకు పూర్తి శిక్షణ అందిస్తారు దీనికి సంబంధించి. అంతేకాకుండా భవిష్యత్తులో వచ్చేటువంటి సాంకేతిక సమస్యల యొక్క నిర్వహణకి కూడా వాళ్ళు పూర్తి సపోర్ట్‌ని అందిస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఒక కారణం చేత భవిష్యత్తులో ఈ వ్యాపారాన్ని ఆపేయాలని అనుకున్నా మెషిన్ యొక్క రీసేల్ వాల్యూ బాగుంటుంది కాబట్టి పెట్టిన పెట్టుబడిలో దాదాపు 50% వరకు డబ్బులు మనకు సులభంగా వెనక్కొస్తాయి. ఈ వ్యాపారాన్ని మార్కెట్ చేయడానికి, కస్టమర్లను పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యూహాలను కూడా మనం అమలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీలు, అపార్ట్మెంట్లు, ఐటీ ఉద్యోగులు ఉండే ఏరియాలు, లేడీస్ హాస్టల్స్, పీజీల దగ్గర ఈ కేంద్రాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే వ్యాపారం చాలా వేగంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. నేరుగా అపార్ట్మెంట్స్ అసోసియేషన్‌తో మాట్లాడి అక్కడ నివాసితుల నుంచి బట్టల్ని కలెక్ట్ చేసుకోవచ్చు మనం. అలాగే స్థానికంగా ఇప్పటికే ఉన్నటువంటి చిన్న చిన్న లాండ్రీ, డ్రై క్లీనింగ్ షాపులు వారితో టై అప్ అయ్యి వారి దగ్గరికి వచ్చే చీరల్ని తక్కువ ధరకి ఇక్కడ ఐరన్ చేసి ఇవ్వడం ద్వారా క్వాలిటీని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం. సో, తద్వారా బల్క్ ఆర్డర్స్ కూడా మనకొస్తాయి. ఆధునిక కాలంలో కస్టమర్లకి మరింత దగ్గర అవ్వడానికి ఒక చిన్న వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ తయారు చేసుకుంటే, ఉచిత హోమ్ పికప్, డెలివరీ పెట్టుకుంటే సూపర్ హిట్ బిజినెస్ ఇది.